హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. వాసవి జయంతివి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూసుంటారు కదా. చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో అమ్మవారికి అభిషేకము, హోమము, అలంకరణ, పూజ అన్నీ ఉంటాయి, చూడండి. ఇక్కడ మూల విగ్రహంకి స్వామి అభిషేకం చేస్తున్నారు. చిన్న విగ్రహం ఇంకొకటి ఉంటుంది. ఆ విగ్రహానికి పాలాభిషేకం గుడికి వచ్చిన భక్తులందరూ చేస్తున్నారు. ఈ వీడియోలో చిన్న విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ విగ్రహము పాలాభిషేకం చేస్తున్నారు గుడికి వచ్చిన భక్తులందరూ. గర్భగుడిలో ఉన్న మూల విగ్రహానికి పూజారి అభిషేకం చేసి అలంకరణ చేస్తారన్నమాట. ఇక్కడ నేను పాలాభిషేకం చేస్తున్నాను అమ్మవారికి. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఆద్య డ్రెస్ చేంజ్ చేసుకోవాలని ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. తర్వాత ఇక్కడ వీళ్ళు అమ్మవారికి కిరీటం చేయించారు. ఆ కిరీటం అమ్మవారికి సమర్పించడానికి బయలుదేరుతున్నారు. మేళతాళాల మధ్య వారిని గుడికి తీసుకొస్తున్నారు. ఇక్కడ టెంకాయతో దిష్టి తీస్తున్నారు. దిష్టి తీసిన తర్వాత మేళతాళాల మధ్య గుడికి వెళ్తున్నారు. గుడికి వచ్చిన మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి. మేళతాళాలతో అందరూ గుడికి బయలుదేరారు. ఇక్కడ అందరూ గుడికి చేరుకున్నారు. గుడికి చేరుకున్న తర్వాత వాళ్ళను బయట ఉండమని చెప్పి ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తున్నారు. లోపలికి ఆహ్వానం పలకడానికి ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తున్నారు. దిష్టి తీసిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. ఇక్కడ శాస్త్రోక్తంగా పూజ చేసి ఆ కిరీటాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. స్వామి వీరి కుటుంబానికి అర్చన చేసి కిరీటంకి పూజ చేసి శాస్త్రోక్తంగా దేవస్థానంకి అందజేస్తున్నారు. వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు అనకనక వస్తువాహన సమృద్ధిరస్తు నాభిల్లవస్త్రోద్భవ వంశాభివృద్ధిరస్తు దీర్ఘసముంగళీ భవ ఇష్టకామ్యాఫలసిద్ధిరస్తు తదాస్తు అనంతరం
తర్వాత వీరిని శాల్వాతో సత్కరించి తాంబూలం అందిస్తున్నారు. అత్త అమ్మా అమ్మా పట్టుకో. ఇది అమ్మవారి కిరీటము, దగ్గరగా చూడండి. తర్వాత స్వామి హోమం జరిపిస్తున్నారు. అమ్మవారికి వెండి కిరీటం సమర్పించేశారు శాస్త్రోక్తంగా. తర్వాత హోమం కార్యక్రమం ప్రారంభమైంది. ఇక్కడ హోమం చేస్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ గర్భగుడిలోని అమ్మవారికి అభిషేకం పూర్తయింది. ఇంకొక స్వామి వచ్చేసి అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక అమ్మవారికి అలంకరణ పూర్తయింది. ఇక్కడ ఉన్నది ఉత్సవ విగ్రహం. తర్వాత ఇక్కడ ఆద్య కొన్ని పిక్స్ దిగింది. తర్వాత బస్ స్టాండ్లో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ప్రసాద వితరణ, అన్నదానం కాదు, ప్రసాద వితరణ జరుగుతోంది. ఇక్కడ వీళ్ళందరూ అమ్మవారి ప్రసాదం తీసుకొని తింటున్నారు. ప్రసాద వితరణ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ గుడికి రిటర్న్ వచ్చేసాము. ఆ లోపల గుడిలో హోమం అయిపోయింది. పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు. ఇక్కడ స్వామి పూర్ణాహుతి సమర్పించడానికి అందరి దగ్గర దండం పెట్టించుకుంటున్నారు. చూడండి, ఇక్కడ అమ్మవారు పూర్తిగా అలంకరించబడ్డారు. తర్వాత హోమంలోకి పూర్ణాహుతి సమర్పించారు. హోమంలోకి చివరిసారిగా నెయ్యి వేస్తున్నారు అందరూ హోమంలో కూర్చున్న వాళ్ళు. ఇంతటితో హోమం పూర్తయిపోయింది.
चतुस्वागरपर्यन्तं नमस्कारं చేయండి చతుస్వాగరपर्यन्तं బ్రాహ్మణేభ్యः భవతు దీపావళి దీపావళి సంస్కృతి అక్షింత వంటిది ప్రదక్షిణ చేసి రండి జానకాజమ పారీతమాన్ దుర్గాజ మాతాజ సంకల్పచరం వదేవదే అవబోధం కర్మాణ అవాత్మానం భవతభవ భగవాన్ యాదేవ శరణాయ కర్తాత్మాదే దేవత మాతస్మాత్ కర్తవారేణ ఇక్కడ అందరూ పూలు అక్షింతలు తీసుకొని హోమం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. హోమంలో కూర్చున్న వాళ్ళే కాదు, గుడిలో ఉన్న భక్తులందరూ హోమం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ ఒకవైపు ప్రదక్షిణం కార్యక్రమం జరుగుతుంటే హోమం చుట్టూ కొంతమంది ప్రదక్షిణ చేస్తుంటే ఇంకొక స్వామి కొంతమంది భక్తులకు గోత్రనామాలతో అర్చన చేసి పూజ చేస్తున్నారు. ఇక్కడ గుడికి వచ్చిన భక్తులందరూ వారి గోత్రనామాలు చెప్పి స్వామితో అర్చన చేసుకుంటున్నారు. తర్వాత అమ్మవారికి పూజ చేస్తున్నారు. అలంకరణ పూర్తయింది. అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి పూర్తిగా అలంకారం చేసేశారు. ఇప్పుడు పూజ చేస్తున్నారు. ఇక్కడ పూజ పూర్తయింది. అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. మంగళహారతి ఇచ్చిన తర్వాత గుడికి వచ్చిన భక్తులందరూ మంగళహారతి తీసుకుంటున్నారు. తర్వాత చామరాలు వేస్తున్నారు అమ్మవారికి. తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పిస్తున్నారు. మంగళహారతి తర్వాత అందరూ పాటలు పాడుతూ అమ్మవారికి హారతి జ్యోతులు ఇస్తున్నారు. ఇక్కడ ఆద్య ఆడుకుంటుంది. 2 స్తంభాల మధ్యలో దూరుకుంటూ ఆడుకుంటుంది. మంగళహారతి కార్యక్రమం ఏమైపోయింది. ఇప్పుడు తీర్థం ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి బహుపరాకులు చెప్తున్నారు. మంగళహారతి పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిసారిగా అమ్మవారికి బహుపరాకులు చెప్పి టెంకాయతో దిష్టి తీసి ఆ టెంకాయ పగలగొడతారు. అదే ఈ కార్యక్రమం. ఇక్కడ స్వామి అందరికీ శతగోపం ఇస్తున్నారు. పసుపు కుంకుమ పూలు తీసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ ఇంటికి వెళ్ళిపోతాము. జై జై మాత వాసవి మాత, జై జై మాత వాసవి మాత, జై జై మాత వాసవి
వాసవి మాత జై జై మాత వాసవి మాత. ఇక్కడితో మా వాసవి జయంతి పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినట్టే. పతాకావిష్కరణ, కలశ స్థాపన, గంగ పూజ, అమ్మవారికి అభిషేకము, హోమము, వెండి కిరీట బహుకరణ, పూజ, అభిషేకము, అమ్మవారి అలంకరణ మొత్తం అన్నీ పూర్తయ్యాయి. చివరిసారిగా పంచామృతం తీసుకుంటున్నాము అందరము. తీర్థప్రసాదాలు, పంచామృతం అన్నీ తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఏం జరిగిందో ఇంకో వీడియోలో చూడండి.